ప్రొఫెసర్ కోదండరాంకి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఏదైతే ఆయనకి ఆ మధ్యన ఇది తమిళసై టైంలో ఇద్దరికి ఓకే చేసిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళిద్దరికీ ఓకే చేయకుండా తమిళసై ఆపేసింది. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఏది ఇతను వచ్చిన తర్వాత రేవంత్ వచ్చాక వీళ్ళిద్దరు ఒక ముస్లిం నాయకుడితో పాటు కోదండరాంకి ఇద్దరికి కూడా ఎమ్మెల్సీ ఇస్తే దాని మీద అప్పుడు కోల్పోయినటువంటి శ్రవణ్ వీళ్ళు కంప్లైంట్ చేస్తే మొన్ననే సుప్రీంకోర్టు వాళ్ళిద్దరి ఎంపికని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి వేళ 15 రోజుల్లోనే మళ్ళీ కోదండరాంని ఎమ్మెల్సీని చేస్తా, శాసన మండలిలో ప్రవేశపెడతాను, ఎవడు అడ్డుకుంటాడో చూస్తాను అని ప్రకటించారు. ఇప్పుడు అలా సాధ్యం కావాలంటే మళ్ళీ ఆ ప్లేసులో గవర్నర్కి అప్పుడు గవర్నర్ కోటా కింద అనమాట, గవర్నర్కి ప్రతిపాదనలు పంపించాలి, గవర్నర్ ఆమోదించాలి, అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవాలి. ఆ గవర్నర్ కనుక దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి కుదరదు అంటే వేరే అవుతుంది. లేదు సుప్రీంకోర్టు తీర్పు మొన్నటి వరకే తప్పించి ఇప్పుడు లేదంటే అవుతుంది. ఇస్తే క్రెడిట్ ఏమో రేవంత్ది, ఇవ్వకపోతే మైనస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అది ఇక్కడ రేవంత్ వ్యూహం.